మంచిది ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం గనక గమనించాలని ప్రభువు నామమున మనవి చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి గల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, మీ రక్తంతో, వాక్యంతో నన్ను మమ్మల్ని కడిగినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా స్తుతించి కనబరిచే భాగ్యం దయచేసినందుకు నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం నీ వాక్య ధ్యానం చేయుటకు సిద్ధపడుచున్న దాసుని నాయన సిలువ చాటున మరుగుపరిచి, మీ దాసు నోటిని నాలుకను సన్నిధిని దహించి, మీ దాసు నోటిని బోరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయములకు ఊరటకులగుల జీవాక్యం అందించి మహిమాగణత ప్రభావాలు పొందమని చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమె. మంచిది ప్రభునందు ప్రియులరా, చదవబడినటువంటి లేఖన భాగమును వివరించటానికి ముందు ఒక చిన్న విషయాన్ని మీకు మనవి చేస్తాను. ప్రభునందు ప్రియులరా, 57వ వచనం నుంచి మనము జాగ్రత్తగా ఈ వచనాన్ని గమనిద్దాము. 57వ వచనం, లూకా సువార్త 9వ అధ్యాయం 57 నుంచి చదువుదాం. నేను 62 మూలవాక్యం చదివాను. 57 నుంచి నేను మీకు చెబుతాను. మరి తర్వాత దాని 62 గురించి నేను మీకు వివరిస్తాను. 57వ వచనం నుంచి చదువుతున్నాను, గమనించండి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నేను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి కొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరి ఒకనితో, నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను గాని నా ఇంట నున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభు వారు చేసినటువంటి, ఇప్పుడు ఏదైతే మనము లేఖనాలు చదివామో వాటంతటిని గమనించినప్పుడు ప్రభునందు ప్రియులరా, నాకు ఒకంత కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు అనంటే, ఆయన ఒక గ్రామంలోకి వచ్చాడు, ఒక మార్గములో వెళుతూ ఉన్నాడు. 56లో అంతట వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమును వెళ్ళుచుండగా ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆడ మార్గంలో పోతూ ఉన్నాడు. ఒకడొచ్చి, నీ అంట నీతో పాటు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తానంటేనేమో వాడిని మరి వాడికి చెప్పిన సంగతి ఏంటి? మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? వాడిని రమ్మనా రావద్దనా?
ఇక ఆయనకి తల వాల్చుకోవడానికే స్థలం లేకపోతే వీడు వెళ్ళి ఎక్కడ తల వాల్చుకోవాలి? కాబట్టి వాడిని వద్దన్నట్లుగానే చెప్పాడు. ఈయన వాడికేమో ఆ సంగతి చెప్పి ఇంకోడిని అడిగాడట. లూకాసు వార్త 9వ అధ్యాయము 59వ వచనంలో ఆయన మరి ఒకనితో ఏం చెప్తున్నాడంటే నా వెంట రమ్మంటున్నాడు. వస్తానన్నోడినేమో తల వాల్చుకొనుటకు స్థలం లేదంటాడు. ఆ! ఈయనేమో ఇంకోడిని అడుగుతాడు రమ్మని. వాడేమో మా తండ్రిని పాతిపెట్టుకొనొచ్చుటకు నాకు సెలవిమ్మని అడుగుతాడు. ఇప్పుడు ఇహలోక సంబంధముగా తల్లిని, తండ్రిని మరి సన్మానించాలి. మరి అలాగే పాతిపెట్టుట అనే విషయంలో మనము జాగ్రత్తగా గమనిస్తే ప్రభునందు ప్రియులారా, మరి యేసు ప్రభువారికి బైబిల్ తెలుసా తెలీదా? బైబిల్ తెలుసు ఆయనకి. అయితే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చదవబడినటువంటి ఒక మాట మీరు గమనించండి. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట ఉంది. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నానన్నాడు. అంటే ప్రభునందు ప్రియులారా, 100 మంది పిల్లల్ని కన్నాడు, దీర్ఘాయుష్మంతుడయ్యాడు. కానీ సుఖానుభవం తెలీదు. కానీ తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల, అంటే చాలా జాగ్రత్తగా సమాధి కార్యక్రమం చెయ్యాలి. తగిన రీతిని చెయ్యాలి. ఎలా పడితే అలా చేయకుండా చేయకూడదు. ఆ అలాగున మరి ప్రభునందు ప్రియులారా, తగిన రీతిని చెయ్యాలి. అలా చేయకపోతే మరి వాని పరిస్థితి ఏంటంటే, వాని గతి పడిపోయిన పిండము యొక్క గతి వాని గతి కంటే పడిపోయిన పిండము ఆ యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నా అన్నాడు. అది అభిప్రాయం సొలొమోనుది. కానీ వాక్యంలో ఏం చెప్తున్నాడు? మరి చాలా తగిన రీతిని సమాధి చేయాలట. యేసు ప్రభు వారికి బైబిల్ తెలుసా తెలీదా? తెలుసు. కానీ మరి లూకాసు వార్త 9వ అధ్యాయంలో నువ్వేమో వస్తానన్నవాడినేమో రాకుండా చేస్తివి. మళ్ళీ నువ్వేమో ఒకడిని అడిగావు, వాడినేమో రమ్మంటే వాడేమంటాడంటే, నేను నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని అడిగితే, మృతులు తమ మృతులు పాతిపెట్టుకొననిమ్ము, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాడట. మృతులు వాని మృతులను పాతిపెట్టుకొననిమ్ము అంటే ప్రభునందు ప్రియులారా, ఈ ఈ ప్రపంచములో ప్రతి వ్యక్తి కూడా ఎలాగున్నాడు? ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ఎలాగున్నాడు? బ్రతుకుచున్నామన్న పేరున్నది గాని వీళ్ళందరూ కూడా మృతులు. అంటే క్రీస్తును అంగీకరించినటువంటి వ్యక్తులు నిత్య జీవము గలవారు కాదు కాబట్టి వీళ్ళందరూ మృతులే. ఈ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నువ్వైతే నన్ను వెంబడిస్తానని గుర్తుపట్టావు కాబట్టి, నేను రమ్మన్నాను, వెంటనే నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి, మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవైతే దేవుని రాజ్యమును ప్రకటించమని చెబుతూ ఉన్నాడు. మూడో విషయం వస్తే, మరి ఒకడు ప్రభువా నీ వెంట వస్తాను గాని నేను మొదట నాకు నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనబడతా ఉన్నారు.
ఒక ఆయన్నేమో ఆయనే వస్తానంటేనేమో ఈయనేమో తలవాల్చుకున్నటకు స్థలము లేదని చెప్పాడు, సైలెంట్ అయిపోయాడు. ఈయనే ఒక వ్యక్తిని అడిగాడు, వాడేమో పాతిపెట్టుటకు నా తండ్రిని పాతిపెట్టు వచ్చుటకు సెలవిమ్మన్నాడు. ఈయన చెప్పినటువంటి మాట మృతులు పాతి పెట్టుకుంటారు అని అంటే ఇప్పుడు ఆయన ఆ వ్యక్తి సిద్ధపడతాడు రావడానికి ఇహలోక సంబంధంగా. అతడు రాడు, కానీ నువ్వైతే దేవుని రాజ్యం ప్రకటించని చెప్పాడు. మూడో వ్యక్తి ఏమో నేను వస్తాను కానీ ఇప్పుడు మూడో వ్యక్తిని ఈయనేం అడగలేదు, ఆయనే వస్తాడట. కానీ మొదట తన ఇంటి వారి యొద్ద సెలవు తీసుకున్నట్టుకు సెలవిమ్మని అడుగుతున్నాడు. అంటే ప్రభునందు ప్రియులారా, దేవుని పని చెయ్యాలి అని అంటే మరి నువ్వు తలవాల్చుకున్నట్టుకు స్థలం ఉన్నే లేకపోయినాయి, ఏ స్థితి అయినా కానీ నాకు అనవసరం, కానీ నేను నిన్ను వెంబడిస్తాను అనే మనస్సు ఉండాలి. యేసును వెంబడించే వాళ్ళందరికీ కూడా అన్ని సమృద్ధిగా అంత సమృద్ధిగా ఉండదు. ఏ రోజు ఏ పరిస్థితి ఎలాగుంటుందో ఎవరికి తెలియదు. రేపేమి జరుగునో మనకి తెలియదు. నేను ఆదివారం నాడే చెప్పాను, ప్రభునందు ప్రియులారా, ఆదివారము ఆరాధనలో కొండనల్లి కాలనీలో వాక్యం మాట్లాడుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం గురించి చెప్పా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవన్నీ అంటే మీకు ఏం కావాలో తండ్రికి తెలుసు కాబట్టి అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని 34వ వచనం గురించి కూడా లాస్ట్లో చెప్పా. ఏమని? రేపటిని గురించి మీరు చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏనాటికిను ఆనాడు చాలును అని అన్నాడు యేసయ్య. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసుని వెంబడిస్తే ఏముంటది అంటే, యేసు ప్రభు వారు ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటి? ప్రభునందు ప్రియులారా, లూకాసు వార్త 9వ అధ్యాయము 59వ వచనంలో, మరి 58వ వచనంలో, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలమే లేదని అతనితో చెప్పాను. ఈ లేఖనం కరెక్టేనా? విన్నవాడు సరైనోడు అయితే గనక యేసును వదిలిపెట్టాడు. మీరు సరే ఇది కరెక్టే అంటున్నారు. నేను యేసు చెప్పిన మాటలో ఒక ఆంతర్యం ఉంది, జాగ్రత్తగా గమనించాలి. నక్కలకి ఏముంటాయి? బొరియలు ఉంటాయి. ఆకాశ పక్షులకి ఏముంటాయి? నివాసాలు ఉంటాయి, గూళ్ళు ఉంటాయి. మరి ఇక్కడ ఏమన్నాడు అంటే అర్థం ఏంటి? అంటే యేసును వెంబడించే వాళ్ళందరూ వాళ్ళ మైండ్ అంతా నివాసాల మీద ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏమి లేవంటున్నాడు? వాటికి నివాసములు కలవు గాని మనిషి కుమారుడికి మాత్రం నివాసం తలవాల్చుకున్నటకు స్థలం కూడా లేదట. అందుకనే చెబుతున్నాను ప్రభునందు పిల్లలు, బైబిల్లో ఉన్నటువంటి వచనాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనము అధ్యయనం చేయకపోతే కొంచెం మళ్ళా డిస్టర్బ్ అయిపోయే అవకాశం ఉంది. మనందరికీ తెలుసు కోరహు కుమారులను గుర్చి. కోరహు కుమారులు కీర్తనాకారులు, వాళ్ళు కీర్తనలు పాడారు, రచించారు. వాళ్ళు కూడా బైబిల్ గ్రంథము 84వ కీర్తనల గ్రంథము 84వ కీర్తనలో వాళ్ళు కూడా 3వ వచనంలో చెప్పారు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను అని ఓఫిరయ్య గారు దీని గురించి వివరించాడు. పిచ్చుకులకు నివాసాలు ఉంటాయా లేకపోతే గూళ్ళు ఉంటాయా? గూళ్ళు ఉంటాయి.
గూటి స్థలము ఉంటది యాక్చువల్గా. కానీ ఏమన్నాడు? నివాసం అంట. ఎక్కడ దొరుకుద్దంట నివాసం? ఎక్కడ దొరికిందంట? బలిపీఠం దగ్గర. బలిపీఠం మీద ఏముంటది? అగ్ని నిత్యము మండుతా ఉంటది. అక్కడ ఇల్లేసుకొని ఉండటం కుదురుద్దా? కానీ వీళ్ళకి అక్కడ దొరికిందంట నివాసం. మళ్ళీ వానకోవెలకు ఏం దొరికిందంట? వానకోవెల అంటే ఏంటి? పక్షి. పక్షి పిల్లలు పెడుతుందా? గుడ్లు పెడుతుందా? గుడ్లు పెడుతుంది. కానీ ఇక్కడేం రాసింది? పిల్లలు పెట్టుటకు అని రాసింది. అంటే వాళ్ళు కోరహు కుమారులు వాళ్ళను పిచ్చుకలతోనూ వానకోవులతో పోల్చుకున్నారు. అట్లాగే ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు చెప్పిన మాటలో కూడా నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు ఏమున్నవి? నివాసములు కలవు అంటున్నాడు. కాబట్టి యేసుని వెంబడించే వాళ్ళు, యేసు వాక్యమును ప్రకటించే వాళ్ళు, యేసు సేవ చేసే వాళ్ళు ఈ తరములో ప్రభునందు ప్రియులారా, ఇందాక నేను ఒక పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను. ఆ పాస్టర్ గారు చెబుతున్నాడు, అయ్యా ఒక సేవకుడు ఉన్నాడండి మా ఊళ్ళో, ఇప్పటి వరకు ఆయన ఒక సొంత ఇల్లు మందిరం తప్ప ఏమీ లేవండి, చాలా లేములో నుంచి సేవ చేశాడండి. కానీ ఈ మధ్య కాలంలో దేవుడు దీవించాడు, ఎక్కడ దొరికితే అక్కడ స్థలాలు కొనేస్తాడట. ఎక్కడ దొరికితే అక్కడ స్థలాలు కొనేస్తున్నాడట. అలాగే ఎవరైనా అప్పుల్లో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, ఏదైనా అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వస్తే అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా కొనేస్తాడంటూ ఇంకొక ఆయన. ఈయన కాదు, ఇంకొక ఆయన. కాబట్టి మరి ఇట్లా ప్రస్తుతం దేవుడు దీవించినటువంటి దీవెనను బట్టి అని చెప్పని మాట్లాడుతుంటే నేను అడిగాను, బాబు అన్ని మంచిగా చక్కగా బలి చెప్తున్నావు, ఓకే, నేను కూడా ఒక కారు తీసుకుందాం అనుకుంటున్నాను, ఏదైతే బాగుంటుందో చెప్పాను. అంటే ఆయన చెప్తున్నాడు, ఈరోజు మనం తీసుకున్న కారు రేపొద్దున ఇంకా దేవుడు ఆశీర్వదిస్తే దీన్ని అమ్మేస్తే మంచి రేట్ వచ్చేటట్టు ఉండాలి పాస్టర్ గారు, అట్లాంటి కారు కొనాలంటున్నాడు. అంటే భవిష్యత్తులో ఇప్పుడు మామూలుగా మనము ఏ బొలేరోనో లేకపోతే ఏ XL6 కొన్నాం అనుకోండి, రేపొద్దున ఆశీర్వదిస్తే అని అంటే బెంజ్ కారు కొనే పరిస్థితి దేవుడిస్తే దీన్ని అమ్మితే కొద్ది డబ్బులు ఎక్కువ రావాలట. అంటే బెంజ్ కారు కొనే అంత దేవుడు మనల్ని దీవించాలి, దీవిస్తాడు గ్యారంటీగా. అప్పుడు మీరు అమ్మితే దానికి డబ్బులు రావాలంటున్నారు. అంటే అర్థం ఏంటి ప్రభునందు ప్రియులారా? అంటే ఎంతసేపటికి దేవుని సేవ చేస్తే ఏం రావాలి? ఆశీర్వాదం రావాలి, డబ్బులు రావాలి, ఇళ్ళు రావాలి, గృహాలు రావాలి, ఆశీర్వాదం వచ్చేయాలి, ప్రమోషన్లు వచ్చేయాలి, హైకులు వచ్చేయాలి, అప్పులు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలో తీరిపోవాలి. ఇలాంటి ఆలోచనతో దేవుని పని కొరకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ప్రభునందు ప్రియులారా, ప్రభు పని చెబితే సారు మా నాన్న చచ్చిపోయాడు, మా నాన్న పాతి పెట్టొస్తాను. యేసయ్య ఏమంటున్నాడు? మృతులను పాతి పెట్టుకుంటారు అని ఎందుకన్నాడు? అంటే అంత ఇంపార్టెంట్ అయినా సరే దేవుని రాజ్యమును ప్రకటించడం ఆపకూడదు అని అర్థం. ప్రభునందు ప్రియులారా, మీకు చాలా మందికి చెప్పాను, ఒక 2 విషయాలు చెప్పాను. చాలా మంది మీలో ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ, ఓఫీరయ్య గారి తాతగారు, ఆయన పేరు నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. తాతగారు ఒక ఆయన మరి సేవ కొరకు ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడట. ఊళ్ళు తిరిగేవాడట. వారమేసి రోజులు, 10 రోజులు కాలినడకనే ఆ రోజుల్లో వెళ్ళి తిరిగి సువార్త చేసి వస్తుండేవాడంట పాటలు పాడి. మరి ప్రభునందు ప్రియులారా, ఒకే ఒక్క చిన్న కూతురో, కొడుకో. మరి యవ్వనస్తుడు అప్పుడు ఆయన. ఆయన సేవకెళ్తే ఇంటికాడ భార్య చనిపోయిందట. చనిపోతే అందరూ గొల్లున ఏడ్చి మరి శవాన్ని అట్లా ఇంటి బయట పెట్టి కూర్చొని టెంటేసుకొని
మరి ఈయన ఎప్పుడొస్తాడో, భర్త గారు లేడు, భార్యని పాతి పెట్టేస్తే వచ్చిన తర్వాత మరి నేను చూడకుండానే కడసారి చూడకుండానే పాతి పెట్టేశారని అంటాడేమో, ఎట్లాగా వస్తాడని 2 రోజులు ఉంచారంట శవాన్ని బయట. ఆ రోజు సాయంత్రం అవుతుండగా వచ్చాడంట ఆయన. ఆయన వచ్చేటప్పటికల్లా ఇంటి నిండా జనం ఉండేటికల్లా ఏంటా ఏం జరిగిందా అని వచ్చి చూస్తే అలా పడుకోబెట్టిన శవం ఉందంట. బాక్స్‌లో పెట్టి ఉంచారు. వస్తే ఇంకా తీసుకొని మోసుకొని వెళ్ళిపోయి సమాధి చేయడం. ఆయన కూడా చూసి దుఃఖం తట్టుకోలేక చాలా కన్నీళ్లు పెట్టుకున్నాడట. పెట్టుకోంగానే వెంటనే దేవుడు ఆమెకి ఆత్మను మళ్ళీ పంపించాడంట. దిగ్గున లేచి, "మావయ్య, నువ్వు గూడా ఏడుస్తున్నావా? నేను యేసయ్య దగ్గర చాలా సంతోషంగా ఉన్నాను మావయ్య" అని మళ్ళీ మళ్ళీ లేగల. ఇంకంతే ఆయన ఏడుపు ఆపేసి తీసుకెళ్ళి సమాధి కార్యక్రమం చేశారట. ఆ! వాళ్ళ తాతయ్యలు ఎవరైనా రక్షణ పొందకుండా చనిపోయారు అనంటే, అమ్మో! అని ఎంతో బాధపడేవాడు. ఎవరైనా రక్షణ పొంది చనిపోయారంటే ఏం పర్లేదు. పరదేశికెళ్తారు. రేపు మనం మళ్ళీ ఆళ్ళని కలుసుకుంటాం. ఇబ్బంది లేదు. హ్యాపీ అనేవాడట. అలాగున దేవుని సేవ ప్రభునందు ప్రియులారా, మరి ఆమె చనిపోయిన తర్వాత కూడా ఎన్నో సంవత్సరాలు ఆయన సేవ చేశాడట. మరి దాన్ని బట్టి కృంగిపోలేదు. అలాగే ఇంకొక యవ్వనస్తుడైనటువంటి దైవజనుడు మరి ఎప్పుడు సువార్త పరిచయలో బిజీ తిరుగుతా ఉంటాడంట. వాళ్ళ అమ్మ, నాన్న యవ్వనస్తుడయిపోయాడు, 25 ఏళ్ళు వచ్చేసినాయి, ఈడికి పెళ్లి చేయకపోతే ఎట్లాగా? వీడేమో ఇలా తిరుగుతున్నాడని చెప్పని వాళ్ళు తల్లిదండ్రులు మాట్లాడి ఒక పిల్లని చూసి పెళ్లి చేశారట. పెళ్లయింది. ఆ రోజు నైట్ ఉన్నాడు, ఫస్ట్ నైట్. తెల్లారి పొద్దున్నే మరి ఆ రోజుల్లో మరి డబ్బులేం బాగా ఉన్నోళ్ళు కాదు కదా! ఉన్నంతలో కొద్దిగా తెల్లారేపాటికల్లా మరి అవసరాలున్నాయి. మరి సంచిచ్చయ్యా మరి ఎళ్లి మార్కెట్‌కెళ్ళి కొనుక్కొస్తే వంట చేస్తానని చెప్పని భార్య పంపిస్తే సంచుచ్చుకొని ఎళ్ళిపోయాడట. వారం రోజులయిందట. ఆడెవడో రోడ్డు మీద కనపడి, "బాబు, మీ ఆవిడ అక్కడ నీకోసం వారం రోజుల నుంచి ఎదురు చూస్తుంది. నువ్విక్కడేమో సువార్త చెప్పుకుంటూ తిరుగుతున్నావు" అని చెప్పని అంటే, అప్పుడు గుర్తొచ్చి నాకు పెళ్లయిందా అని చెప్పని మన ఇంటికొచ్చారంట. నెక్స్ట్ డే ఎళ్లి వారం రోజుల దాకా సువార్త చెప్తున్నాడంటే, పెళ్లయిందన్న సంగతి కూడా మర్చిపోయాడంటే, ప్రభునందు ప్రియులారా, దేవుని పని కొరకు ఎంత కమిటెడ్‌గా అయిపోయారో చూడండి. మరి బైబిల్‌లోనేమో పెళ్ళైనోడు భార్యని సంవత్సరం పాటు ఏ ఉద్యోగాలు చేరకుండా, ఏ వ్యాపారం చేయకుండా, ఎక్కడికెళ్ళకుండా సంవత్సరం పాటు భార్యని సంతోషపెడుతూ ఉండాలని ద్వితీయోపదేశ కాండంలో రాసుంది. ఆ! మరిప్పుడు కుదురుద్దా? సెలవే ఇవ్వట్లేదు ఆఫీస్‌కి. ఏంటి సంవత్సరం ఉండేది? ఆ! ఒకవేళ సంవత్సరం ఉంటే పెళ్ళప్పులే బోలెడుంటే, ఈ సంవత్సరానికి మళ్ళీ ఎన్ని అప్పులవుతాయి? ఆ! కాబట్టి బైబిల్‌లో ఉంది. కానీ పౌలు భక్తుడు మళ్ళీ దాన్ని ఎత్తి రాయలేదు. మన క్షేమాభివృద్ధి కొరకు మనం ఏది క్షేమమైతే అది చెయ్యొచ్చు. అయితే నా మాటేంటంటే, ఈ దినాల్లోనే గూడా చాలామంది దేవుడు సత్యవాక్యం అందించాడు, దర్శనమిచ్చాడు, మంచి ప్రవక్తనిచ్చాడు, మంచి సత్సంబంధమైన సంఘమునిచ్చాడు, మంచి సేవకుడినిచ్చాడు అని సంతోషపడి దేవుని పని కొరకు మరి ఎప్పుడు అంటే అప్పుడు నేను రెడీ అన్నట్టున్నారు. కానీ అయ్యగారు, నాకు మా ఇంటికెళ్ళి పర్మిషన్ తీసుకొనొస్తానండి. ఆ! మొదట నేను మా ఇంటికెళ్ళి వాళ్ళ దగ్గర సెలవు తీసుకొనొస్తాను. నాకు సెలవిమ్మని అడుగుతున్నాడు. ఆ! అందుకు యేసన్నాడు, "నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును నా రాజ్యమునకు వారసుడు కాడని." కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు అప్పగించినటువంటి పని చాలా ఉన్నతమైనది. ఆ పని కొరకు దేవుని సేవకులు, దైవజనులు, ప్రవక్తలు, అపోస్తలులు మరి ఎంతో కన్నీరు గార్చి, రక్తం గార్చి దేవుని సంఘాన్ని కట్టారు. సత్యవాక్యాన్ని మనకు అందించారు. ఈనాడు ఈ సత్యవాక్యం మన చేతిలో ఉందంటే ఊరికనే రాలా.
46 సంవత్సరాల సేవా పరిచర్లో ఓఫిరి గారిని తల పగలగొట్టారు, వెన్నుపోసు విరగ్గొట్టారు. అమెరికా వెళ్తే పాస్పోర్ట్ తీసేసుకొని ఆయనను కొట్టించారు. ఆయన తనను కొట్టిన ప్రతిసారి హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో కట్లు కట్టుకొని హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న వాళ్ళందరికీ సువార్త చెబుతా ఉన్నాడు. ఎంత భయంకరంగా నన్ను తల పగలగొట్టారు, వెన్నుపోసు ఎరగొట్టారు, నేను నిలబడలేకపోతున్నాను, నేను కూర్చొనే వాక్యం చెప్పాల్సి వస్తుంది, నా లైఫ్లో దేవుడు అనుమతించిన క్యాన్సర్ ఉంది, నా లైఫ్లో కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయల అప్పు ఉంది, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను, కుటుంబం లేదు, భార్య వదిలేసింది, పిల్లలు లేరు దగ్గర. మరి ఇన్ని అవమానాలు, పరిస్థితులు ఇన్ని ఎదురైనా దేవుని పని ఆపలేదు ఒక్క దినము కూడా. ప్రభునందు ప్రియులారా, దేవుడు సెలవిచ్చిన మాటను చెప్పకుండా ఒక్క దినం ఉండలేదు. దినము దేవుని పని కొరకు ఎంత ప్రయాసైన, ఎంత దూరమైన, ఎంత భారమైన చేయడానికి సిద్ధపడినటువంటి ఒక దైవజనుడు, ఒక అపోస్తుడు, ప్రవక్తను దేవుడు మనకి అనుగ్రహించాడు. ఎంత గొప్ప భాగ్యం చెప్పండి. ఎంత గొప్ప భాగ్యం చెప్పండి ప్రభునందు పిల్లరా, ఎంత గొప్ప భాగ్యం. ఆలోచించండి, ఎంత గొప్ప భాగ్యం. ప్రభునందు పిల్లరా, ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. మనమేం చేయాలి? మనకు అనుగ్రహించబడినటువంటి దీని విషయంలో ఈ ముగ్గురులో ఎలాగున్నావు నువ్వు? నాకు చెప్పాలి. ఈ ముగ్గురులో ఎలాగున్నావు? ఏ స్థితిలో ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? ఆలోచించండి. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించే నీ కృప చూపితివి. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. ఇది భాగ్యము, ఇది భాగ్యము, నా భాగ్యము లెమ్ము. తేజరిల్లుమో అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇంత గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇచ్చినందుకు నీవి ముగ్గురులు ఎలాగున్నావో ఒక్కసారి ఆలోచించు. కానీ 1995 సంవత్సరంలో అపోస్తులుడు అద్దంకి రంజిత్ తోఫీర్ గారు ఇచ్చినటువంటి కర్మేలు ప్రార్థన శిబిరమును నడిపించడానికి గాని, అందులో ప్రార్థన చేయడానికి గాని, ఈ తరములో ఇది దేవుని సంకల్పము అని గుర్తించి వెంబడించే శిష్యుడు ధన్యుడు. అట్టి భాగ్యం ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. రండి, మళ్ళీ మనం